బంగారంకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది మహిళలకు చూసుకుంటే గనక ఎంతో ఆసక్తి అని చెప్పొచ్చు. ఎంతో ప్రీతి అని చెప్పొచ్చు బంగారం అంటే. అలాంటిది ఈ రోజుల్లో ఒక గ్రామ బంగారం కొనాలంటే కూడా ఆలోచించే పరిస్థితి అయితే ఏర్పడింది. సో, ఈ నేపథ్యంలోనే ఒక పే మధ్య తరగతే కాదు, ఈవెన్ సంపన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా బంగారం కొనాలంటే ఆలోచించే పరిస్థితి అయితే ఏర్పడింది. సో, ఈ నేపథ్యంలో అంటే బంగారం చూసుకుంటే గనక పెళ్లి పండగలు అనంగానే మనకు బంగారం గుర్తొస్తుంటుంది. అది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఈ నేపథ్యంలో ఇదొక మంచి సాధనం అని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకుంటే. అలాంటిది మన సంస్కృతి సంప్రదాయాలకు ముడిపడి ఉంటుంది ఈ బంగారం అనేది. సో, ఈ నేపథ్యంలోనే బంగారం చూసుకుంటే గనక రోజు రోజుకి పసిడి ధరలు చుక్కలంటుతున్నాయని చెప్పొచ్చు. అంటే మొన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలు రూ. 1000 అయితే పెరిగింది. అండ్ అలాగే కేజీ వెండి ధర చూసుకుంటే గనక రూ. 100 పెరిగిందని చెప్పొచ్చు. సో, అంటే ఏకంగా ఒక నెలలో రూ. 13,000 పెరగడం అండ్ అలాగే 10% పెరిగిందని చెప్పొచ్చు బంగారం చూసుకుంటే గనక. సో, ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో బంగారు ధరలు వేరే వేరేలా ఉన్నాయి. అంటే ఇవాళతో పోల్చితే గనక హైదరాబాద్ లో చూసుకుంటే గనక బంగారం ధర రూ. 16,410 ఉందని చెప్పొచ్చు. 10 గ్రాములది 24 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్ చూసుకుంటే గనక రూ. 6,710 అని చెప్పొచ్చు. సో, అంటే ఢిల్లీలో చూసుకుంటే గనక ఇదే 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 16,410 అని చెప్పొచ్చు. 22 క్యారెట్స్ చూసుకుంటే గనక రూ. 6,860 అని చెప్పొచ్చు. అలాంటిది వివిధ ప్రాంతాల్లో వివిధ రేట్లు అయితే పలుకుతున్నాయని చెప్పొచ్చు. సో, ఈ నేపథ్యంలోనే ఏకంగా కేజీ వెండి ధర కూడా రూ. 100కి పెరగడం ఒక సంచలనంగా మారింది. సో, ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్ గా పెళ్లిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అలాంటిది బంగారం కొనడము తప్పని ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా బంగారం కొనడం తప్పనిసరి అని చెప్పొచ్చు. అలాంటిది ఒకప్పుడు నిజంగా బంగారం కొని ఉన్న వాళ్ళు నిజంగానే వాళ్ళకి చాలా ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బంగారం కొనాలంటే నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. మధ్య తరగతినే కాదు, డబ్బులున్న వాళ్ళనే కాదు, నిజంగా బంగారం కొనాలంటే కూడా ఒక టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళ అంటే 100 గ్రాముల బంగారం బిస్కెట్ చూసుకుంటే గనక 12 లక్షలు పలుకుతుందని చెప్పొచ్చు. సో, అంటే ఒక విధంగా చూసుకుంటే డాలర్ రేట్ క్షీణించడంతో రూపాయి ధర పడిపోవడంతో ఈ బంగారు ధరలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే బంగారం ప్రియులకు, బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి, బంగారం ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకునే వాళ్ళకి ఒక బిగ్ టాస్క్ అనే చెప్పొచ్చు. సో, ఈ క్రమంలో అసలు బంగారు ధరలు ఎలా ఉన్నాయి, ఒకసారి ఆ విశేషాలు ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో, చూడొచ్చు భారీగా పెరిగిన బంగారం ధరలు వింటుంటే మధ్య తరగతి వర్గీయులకు కాదు, సంపన్నులకు కూడా చుక్కలు కనబడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ విపణిలో 999 స్వచ్ఛత కలిగిన మేలిమి 24 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బిస్కెట్ ధర మంగళవారం రాత్రి చూసుకుంటే గనక 12 లక్షలకు చేరింది. అంటే 10 గ్రాముల మేలిమి బంగారము 1,20,000 అంటే 1,20,000 అన్నమాట. అలాంటిది కిలో వెండి ధర చూసుకుంటే గనక రూ. 1,47,500 వద్ద ఉంది. సో, అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర $3,845కు మించడము అండ్ వెండి ఔన్స్ ధర $46.52కు చేరడం ఎందుకు కారణం? సో, దేశీయంగా డాలర్ విలువ ఎన్నడూ లేని గరిష్ట స్థాయి అంటే 88.80కి చేరడం. దేశీయంగా దిగుమతి సుంకం జీఎస్టీ కలిపి 9% పైగా జత కలుస్తుందన్న ఈ లోహాల ధరలు అంతర్జాతీయ విపణితో పోలిస్తే మన దగ్గర మరింత అధికంగా ఉంటున్నాయి. సో, అమెరికాలో వడ్డీ రేట్లను ఈ నెలలో తగ్గించడానికి తోడు ఈ ఏడాదిలో మరిన్ని కోతలుంటాయనే దిశగా ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇచ్చింది. ఫలితంగా బ్యాండ్లపై ప్రతిఫలాలు తగ్గుతున్నాయి. వర్ధమాన దేశాల్లో ఈక్విటీ మార్కెట్లు అంత ఆకర్షణీయంగా లేనందున పాశ్చాత్య మదుపర్ల తమ పెట్టుబడులను ఈ లోహాలపైకి మళ్లించడమే తాజా పరిస్థితికి కారణమని బులియన్ వర్గాలు వివరిస్తున్నాయి. అలాంటిది బంగారం ధరలు చూసుకుంటే గనక ఏకంగా ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పొచ్చు. సో, 100 గ్రాముల బంగారం ధర చూసుకుంటే గనక 12 లక్షలు అండ్ అలాగే 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే గనక 1,20,000 పలుకుతున్నట్టు తెలుస్తుంది. అంటే నిన్న చూసుకుంటే గనక 1,16,410 ఉండింది 24 క్యారెట్స్. అలాంటిది ఇవాళ చూసుకుంటే 1,20,000కి పలికిందని చెప్పొచ్చు. అంటే సుమారు 4,000 తేడా. అంటే మొన్నటితో నిన్నటితో పోలిస్తే రూ. 1,000 తేడా అని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. నిన్నటితో ఇవాళతో పోలిస్తే సుమారు 4,000 రూపాయల తేడా అని చెప్పొచ్చు. సో రోజు రోజుకు బంగారం ధర అయితే పెరుగుతూనే పోతుంది. అంటే తగ్గుతుంది అనుకునే దాంతో మనం ఉంటే నిజంగానే పెరుగుతూ పోతుందని చెప్పొచ్చు. అంటే ఏకంగా 2 లక్షలకి టచ్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. సో ఈ క్రమంలో బంగారు ధరలైతే చాలా కొనడం చాలా ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఏదైనా పెళ్లిళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఇప్పటికి కూడా కొనాలంటే కూడా కొనేసి ఇప్పుడు పెట్టేసుకోవాలని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా భారీగా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ లో కొనాలంటే కూడా నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది అంటున్నారు నిపుణులు.